ములుగు జిల్లాలోని రోహిర్ గ్రామంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్ కావేరి అర్జున్ గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాంతి, ప్రేమ, ఐక్యతతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కావేరి అర్జున్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి గ్రామస్తుడికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. అర్జున్ రొయ్యూరు గ్రామ సర్పంచ్ని. అదేవిధంగా ఈరోజు మా ఊరు గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను మరి నమ్మకంతో గెలిపించిన ఊరు ప్రజలకు, అలాగే కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క గెలుపుని మరి మంత్రి సీతక్క గారి అండదండలతో గెలవడం జరిగింది. మా ఊరుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు ఈ 2 సంవత్సరాలలో. మరి ఇంకా ముందు కూడా మరిన్ని రోడ్లు కానీ, తాగునీరు కానీ, మిగతా సమస్యలు గ్రామ పంచాయతీ బిల్డింగే కానీ, అంగన్వాడీ బిల్డింగ్సే కానీ మాట ఇచ్చి ఉన్నదాక అన్న ప్రకారంగా రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, వాటర్ సమస్య లేకుండా ముందు గ్రామాన్ని పారిశుద్ధ్యం కూడా నీట్గా ఉంచి గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ఏటున్నర మండలనే రొయ్యూరు గ్రామ పంచాయతీ అని చెప్పుకునే విధంగా మంత్రి సీతక్క గారి అండదండలతో మా ఊరిని తీర్చిదిద్దుతానని మా యొక్క గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. మంత్రివర్యులు సీతక్క గారికి, అదేవిధంగా యువ నాయకులు సూర్యాబాయి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నమస్కారం తెలియజేస్తాను.